బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఫ్రీ ఎంట్రీ. తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల అమ్మాయి. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ అమ్మాయికి తండ్రి తోడలేదు. తల్లే సర్వస్వం, తల్లే ప్రపంచం. కానీ ఒక్కసారిగా ఆ తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చే గ్యాప్లోనే కనిపించని లోకాలకు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు అందరూ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎన్నో ఘోరాలు అఘాయిత్యాలు మనం చూస్తున్నాం. మరి ఎవ్వరూ తోడులేని ఆ ఒంటరి ఆడపిల్ల జీవిత పరిస్థితి ఏంటి? సమాజంలో ఒంటరి ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించగలం. అమ్మ వెళ్ళొద్దు అని కడసారిగా చూస్తూ కూడా ఏమీ మాట్లాడలేక ఉండిపోయింది ఆ అమ్మాయే, అరణ్య. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే. స్వేచ్ఛ యొక్క కూతురు అరణ్య. సో ఎంత స్వేచ్ఛ యొక్క తల్లిదండ్రులు ఉన్నా కూడా, అంటే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నా కూడా ఎవ్వరికి కూడా ఒక కన్న తల్లి లేని లోటునైతే ఒక ఆడపిల్లకి ఎవ్వరూ తీర్చలేరు. అది ఆ అమ్మాయిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. నిన్నటి నుంచి ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపు స్కూల్కి డైలీ కౌగిలించుకొని ముద్దిచ్చి మరి రోజు ప్రేమతో పంపే తల్లి వచ్చేసరికి తల్లి లేదు అని తెలిసేసరికి ఆ అమ్మాయి యొక్క మనసు ఎలా ముక్కలైపోయి ఉంటుంది, ఎంత షాక్కి గురై ఉంటుంది, అసలు ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఏంటి అనేది మనం ఒక్కసారి ఊహించుకుంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి. ఆ సిచ్యువేషన్ నిజంగా ఏ ఆడపిల్లకి రాకూడదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ అమ్మాయి మాటలు రాకుండా ఎవ్వరు ఏమడిగినా కూడా ఇక తల్లి లేదు అనేది జీర్ణించుకోలేక సైలెంట్గా అయిపోయింది. అలాంటి సీన్స్ మనం చూస్తున్నాము. ఆ అమ్మాయి చూపులోనే అర్థమైపోతుంది, వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి, నన్ను ఒంటరి చేసి వెళ్ళొద్దమ్మా అంటూ చూస్తూ ఏమి అనలేక, ఎవరికి తన బాధ చెప్పుకోలేక, ఏడవలేక, అంటే ఆ బాధలో షాక్లో ఆ అమ్మాయికి కన్నీళ్ళు కూడా రావట్లేదు. అంటే చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, నిజంగా మనలో బాధ ఒక పరిధి దాటిపోతే కూడా మనకి ఇంకా కన్నీళ్ళు రావట. అంటే అంత పిచ్చి బాధ, అంత పిచ్చి షాక్లో ఉంటే మనకి ఇంకా కన్నీళ్ళు రావు, మౌనం ఒక్కటే మార్గం అని అంటారు కదా. సో అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఆ పాప ఉంది. నిజంగా ఒక్కసారి అరణ్య గురించి ఆలోచిస్తే స్వేచ్ఛ నిజంగా పిచ్చి పని చేసిందే అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకడు చీట్ చేశాడు, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి మోసం చేశాడు అనే ఒక బాధతోని తను ఇంత పిచ్చి నిర్ణయం తీసుకుంది. మరి ఒక తల్లి తోడు లేకపోతే ఆ చిన్నపిల్ల జీవితాంతం ఇలాంటివి ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? ఆ అమ్మాయికి ఎవరు చెప్తారు ఇది కరెక్ట్, ఇది కాదు, వీడిని నమ్మాలి, వీడిని నమ్మొద్దు, జీవితంలో ఇది తప్పు, ఇది కాదు అని ఎవరు చెప్తారు ఆ అమ్మాయికి? ఎంత ఒక అమ్మమ్మ తాతయ్య ఉన్నా కూడా ఒక తల్లి లేని లోటును ఒక సన్మార్గంలో నడిపించేది తల్లి ఒక్కతే, ఒక ఆడపిల్లని. మరి ఆ అమ్మాయి జీవిత పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఆ అమ్మాయిని ఎవరు గైడ్ చేస్తారు? అసలు ఆ అమ్మాయికి ఎవరు లైఫ్ లాంగ్ తోడు? సో నిజంగా ఇదంతా ఆలోచిస్తుంటే కూడా స్వేచ్ఛ నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక 20 ఇయర్స్ మీడియాలో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నిజంగా ధైర్యవంతురాలని చెప్పాలి. మా అందరికీ కూడా తను కొలీగ్, తను ఒక మోటివేటర్. యాక్చువల్గా తనకు పక్కన వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళని ఒక ఆడపిల్ల ఇలా ఉండాలి, దేనికి భయపడకూడదు, ఆడపిల్ల అంటే ఫైట్ చేయాలి, పిరికిదానిగా ఉండకూడదు అని చెప్పి మోటివేట్ చేసేది మా అందరినీ.
అలాంటి ధైర్యం ఉన్న ఒక ఆడపిల్ల కన్న కూతురు గురించి కూడా ఆలోచించకుండా ఫ్యూచర్లో తన భవిష్యత్తు ఏంటి, తను కూడా నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో నేను లేకపోతే అనే ఒక ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా అసలు ఇలాంటి డెసిజన్ తీసుకోవడం ఏంటి అని చెప్పి నిజంగా సహోద్యోగులు, ఆమెతో పనిచేసిన వాళ్ళు, మేమందరం కూడా ఆలోచించేది అరణ్య గురించే. నిజంగా అరణ్యం చూస్తే జాలి అన్నారు దాన్ని, ఇంకా అంతకు మించి ఏదైనా పదం ఉంటే అది వాడచ్చేమో. అలాంటి ఒక నిజంగా అరణ్యం చూస్తుంటే స్వేచ్ఛ లేదు అనే దానికంటే కూడా అసలు అరణ్య భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్నే అందరి మదిలో వెంటాడుతుందనే చెప్పుకోవాలి. నిజంగా దేవుడు ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇచ్చి, తల్లి లేని లోటునైతే ఎవ్వరూ తీర్చలేరు, కానీ తల్లి లేకుండానే ఆ అమ్మాయి ఇంకా జీవితాంతం తన జీవితంతో తాను ఫైట్ చెయ్యాలి. అండ్ ఒక్కసారి స్కూల్ నుంచి రాగానే తల్లి డోర్ తీయకుండా అలా బద్దలు కొట్టిన తర్వాత ఒక్కసారి హ్యాంగ్ చేసుకున్న చూసాక ఆ అమ్మాయి ఒక్కటే వాడికి ఫోన్ చేసి తిట్టిందట. ఎవరైతే మోసం చేశాడో అతనికి ఫోన్ చేసి తిట్టిందట, నీ వల్లే నా తల్లి ఈరోజు ఇలా చేసుకుంది అని చెప్పేసి. ఒక్కసారి ఆలోచిద్దాం, అసలు ఆ ఆడపిల్ల యొక్క బాధ ఎలా ఉంటుంది. ఇంకెవరున్నారు ఆ అమ్మాయికి ప్రపంచంలో? తల్లి ఒకతే ప్రపంచం. పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎంజాయ్మెంట్ అయినా, ఏదైనా తల్లితోనే షేర్ చేసుకునేది. మరి అలాంటి ఒక ఆడపిల్లకి సడన్గా ఒకరోజు ఇంటికి వచ్చేసరికి తల్లి లేదు అనే ఒక ఆలోచనే నిజంగా షాక్కి గురి చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ ఏంటో అర్థం కాదు, లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఒక్కసారి నిజంగా తన సిచ్యువేషన్ తలుచుకుంటే స్వేచ్ఛ లేదు అనే దానికంటే కూడా అరణ్య జీవితం ఏంటి, అరణ్య భవిష్యత్ ఏంటి అనే ఒక ప్రశ్నే అందరినీ నిజంగా బాధ పెడుతుంది. నిజంగా ఒక్కసారి తల్లి దగ్గర కూర్చొని తను ఒక కన్ఫ్యూజన్ మైండ్లో ఉండి అసలు ఏంటి, అమ్మ ఉందా లేదా, అమ్మ లేదు అనే నిజాన్ని కూడా తను నమ్మలేకపోతుంది. అలాంటి ఒక భావోద్వేగంతో తను డెడ్ బాడీ దగ్గర కూర్చున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా కంటతడి పెట్టలేకుండా ఉండలేకపోతున్నాం. ఇప్పటికైనా అరణ్యకి జీర్ణించుకొని అరణ్య నిజంగా అందులో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా తన జీవితాన్ని ముందుకు సాగించాలి, తన జీవితం బాగుండాలి, ఆ దేవుడు ఆ అమ్మాయిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.